విచ్ ఇస్ గోయింగ్ త్రూ ఉమెన్ నుంచి చాలా వైలెన్స్ అన్నది చూపించడం చూసాం టీజర్ లో. ఇప్పుడు బయట సిచ్యువేషన్స్ చూసుకున్నా కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి, ఉమెన్ ఎలా ఈ అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి అన్ని చూసారు కదా. ఈ సినిమా చూసిన తర్వాత అంటే దాని స్టోరీస్ అన్ని కూడా క్రైమ్ రేట్ ఎక్కువ అయ్యేటట్టుగా అనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. దానికి మీరేమంటారు? అంటే యాక్చువల్గా సినిమా అనేది ఏంటంటే బయట ఏదైతే జరుగుతుందో అదే ఏది రిఫ్లెక్ట్ అయ్యి సినిమా రూపంలో వస్తుంటది. అలాగని చెప్పేసి ఈ సినిమా చూసిన తర్వాత బయట లేడీస్ ఇలాగే చేస్తారని చెప్పేసి అనడం అనేది అది అంత ఉండదు. కాకపోతే ఏదో క్యారెక్టర్స్ అలాగే బిహేవ్ చేస్తాయి అనమాట, అంతేగాని బయట జరిగే సిచ్యువేషన్స్ కి సినిమాలో జరిగే సిచ్యువేషన్స్ కి సంబంధం లేదు. అంటే ఇది క్రియేట్ చేసిన ఒక పాత్రలు కాబట్టి ఆ పాత్ర అలాగే బిహేవ్ చేస్తాయి. అలాగే ఇది అంటే తప్పు ఎక్కడ జరిగినా సరే లేడీ కానీ జెంట్స్ కానీ ఒకేలాగా రియాక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇందులో ఎందుకంటే వాళ్ళకి జరిగిన స్ట్రగుల్ ఏదైతే ఉందో, వాళ్ళకి జరిగినటువంటి కసాయిత్ అంటే ఆనసపడిన ఒక స్త్రీ ఎలాగా రియాక్ట్ అవుద్ది ఆ టైంలో అని చెప్పేసి చూపించే ఒక సిచ్యువేషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అలాగని బయట భర్తలు భార్య చంపుతున్నారు కదని చెప్పేసి ఇందులో అలాగే ఏమి ఉండదు. ఇది వేరే ప్రపంచం అన్నమాట. ఇది అయితే వైలెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే వైలెన్స్ జనక నా సినిమాలో ఉండదు. వైలెన్స్ నాకు చాలా పొలిటిక్ గా ఉంటది. బట్ ఇది కొంచెం కమర్షియల్ ఫార్మేట్ లో చేసిన సినిమా అనమాట. కమర్షియల్ గా ఎమోషన్స్ పరంగా కానీ, అంటే వైలెన్స్ అంటే కత్తులు తీసుకొని నరుక్కోవడం, చంపుకోవడం, లేకపోతే బ్లడ్ కనిపించడం, అది ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అది. బట్ ఇందులో ఓన్లీ రివాల్వర్ తో షూట్ చేస్తున్నారు. అంటే ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అనేది పర్టికులర్ గా అది చెప్పాను కదా. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తారు కాబట్టి ఆ ఎదిరించడంలో ఒక్కొక్కరు ఒక యాంగిల్ చూసుకుంటారు అన్నమాట. అంటే కొంతమంది కత్తితో నరుగుతారు, కొంతమంది రివాల్వర్ తో షూట్ చేస్తారు, కొంతమంది కర్రలతో కొట్టే వాళ్ళు ఉంటారు, రాళ్ళతో కొట్టే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే ఆ గన్ కల్చర్ అనేది ఆ విలేజ్ లో ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పేసి సినిమా చూస్తే తెలుస్తుంది అనమాట. ఇంకా సెన్సార్ వర్క్ పూర్తి కాలేదు కదండి, అయిపోయిందా? లేదు, సెన్సార్ ఇంకా పూర్తి కాలేదు. అంటే అప్లై చేసాము, బట్ ఇది సెన్సార్ కానీ టీజర్ అనమాట ఇది. అది అంటే సెన్సార్ అయితే ఆ ఏదైతే లాంగ్వేజ్ ఉందో, ఏదైతే ఈ పదాలు ఉన్నాయో అవన్నీ కూడా అంత ఉండే అవకాశాలు ఉండవు కదండి. అంటే యాక్చువల్ గా ఓటీటీ కోసం అని చేసింది జనరల్ గా. అంటే మనకి థియేటర్కి వెళ్ళే ట్రైలర్ లో వర్డ్స్ ఉండవు అనమాట. థియేటర్కి వెళ్ళే ట్రైలర్ లో కొన్ని వర్డ్స్ మ్యూట్ చేస్తాం, కొన్ని వర్డ్స్ ఓపెన్ చేస్తాం అనమాట. అండ్ శ్రీలు గారు మైక్ పాస్ చేయరా? ఎవరు? శ్రీలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. సో ఇలాంటి క్యారెక్టర్స్ ని టేకప్ చేయాలంటే బీయింగ్ ఏ ఉమెన్ కి కొంచెం ఛాలెంజింగ్, చాలా ఛాలెంజింగ్. యూ హ్యావ్ ఎ డాడ్ లెగసీ, మీ డాడ్ లెగసీ ఉంది. సో ఇలాంటి క్యారెక్టర్ తోటి ఎందుకు రావాలి అని అనుకున్నారు? వాట్ ఈస్ ద రీజన్ అంటే వాట్ యు విల్ సే? ఫస్ట్ నరసింహ సార్ ని కలిసినప్పుడు నాకు ఈ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ట్రైలర్ లో అంటే మీరు పదాన్ని చూస్తున్నారు కానీ అందులో ఉన్న విమెన్ పవర్ ని కానీ ఎవరైనా ఇప్పుడు ఇందులో మా జంతువుల లక్షణంలో ఉన్న లైక్ మన ఇన్నర్ పర్సన్ గురించి ఈ కథ అనేది రన్ అవుతుంది. సో ఒక విమెన్ ఎవరన్నా అవ్వండి, నేనెవరన్నా అవ్వండి, మీరన్నా అవ్వండి, మన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం. మన వరకు వస్తే బయట సాఫ్ట్ గానే ఉంటాం, బట్ అది మనకి అన్కంఫర్టబుల్ గా ఉండి ఒక విమెన్ రిటర్న్ అవుతే ఎలా ఉంటది అనేది ఈ కాన్సెప్ట్ అండ్ విమెన్ పవర్ అనేది చూపిస్తారు ఇందులో. డైరెక్టర్ గారు మీ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఉమెన్ ని కోర్ పాయింట్ గా పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఐ నో యూ రెస్పెక్ట్ ఉమెన్ అలాట్, బట్ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్? అంటే ఉమెన్ సెంట్రిక్ అనేది జనరల్ గా మనం అంటే మన భర్త ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక స్త్రీ నుంచి వచ్చింది జనరల్ గా. సో మనం పురాణాల కథలు చూసుకున్నా, లేకపోతే రామాయణ మహాభారతం చూసుకున్నా సరే స్త్రీ వల్ల యుద్ధాలు జరుగుతాయి. ఏదైనా సరే నాశనం కానీ వినాశనం ఏదైనా సరే స్త్రీ వల్ల జరుగుతాయి. సో నాకు ఫస్ట్ నుంచి ఇన్స్పిరేషన్ ఏంటంటే చలంగారి మైదానం, చలంగారి సుశీల కథ కానీ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఆయన లిటరేచర్ నుంచి తీసుకున్న కొన్ని యాక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్స్ కానీ అవన్నీ కూడా నాకు ఇన్స్పిరేషన్ అన్నమాట. సో అందులో ఆయన ఒకటే చెప్తాడు, స్త్రీకి శక్తి ఉంది, స్త్రీకి నదులు ఉంది, సో ఆలోచన శక్తి కావాలి. అవన్నీ నాకు ఇన్స్పిరేషన్ గా
అంటే నేను ఫస్ట్ నుంచి అవి చదువుకున్నాను కాబట్టి నేను అందులో నుంచి కొన్ని పాత్రలని అలాగే బయట ప్రపంచంలో కూడా చూస్తున్నప్పుడు మనకి అంటే ఒక ఫీమేల్ అనేది ఏమైనా చేయగలదు అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా అంటే స్ట్రైక్ అవుతా ఉంటాను అనమాట. ఎప్పుడన్నా కళ తయారు చేసుకునేటప్పుడు డెఫినెట్ గా దీని గురించి చెప్తాము. అంటే మనం ఎప్పుడు కూడా ఒక స్త్రీని ఎలా చూస్తామంటే ఇంట్లో పిల్లల్ని రెడీ చేయడం, స్కూల్ పంపించడం, వంట చేయడం ఇంతవరకు చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళకి చాలా ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. బట్ అది ఎవరు ఆలోచించరు అనమాట. అంటే పురుషాధిక్యత ప్రపంచంలో జనరల్ గా అనదొక్కబడిన స్త్రీ తనకి కొన్ని పవర్స్ ఇస్తే ఎలా ఉంటది అనేది నాకు అనిపిస్తా ఉంటది. సో అనిపించిన దాంట్లో ఇది ఒక సినిమా అనమాట. అంటే ఇందులో ఒక 3 పాత్రల్ని వాళ్ళకి ఒక సర్పంచ్ అనే ఒక పదవి ఇస్తే వాళ్ళు ఎలాగ రియాక్ట్ అవుతుంది దానిలో నుంచి, అందులోంచి ఆ పాత్ర ఎలాగ వెళ్తుంది అనేది నాకు అనిపించి నేను క్రియేట్ చేసిన పాత్రలు. అందుకే నాకు ఎక్కువగా స్త్రీ కోణంలోనే ఎక్కువ చేద్దాం అనిపిస్తుంది. అందులో వచ్చిందే ఇది కూడా కథ అనమాట. నా ఫస్ట్ సినిమా అదే ఉంటది, ఇది కూడా అదే ఉంటది, కమలుతున్నప్పుడు అదే ఉంటది అనమాట. మ్యాక్సిమం చూసుకుంటే ఎక్కువగా స్త్రీ కోణంలోనే కథలు చెప్పాలని అనిపిస్తూ ఉంటాం, అందుకనే చేస్తుంటాం అన్నమాట. ఈ క్యారెక్టర్స్ డిజైనింగ్ ప్రాసెస్ లో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్నారా, లేదు ఫిక్షనల్ అయినా మొత్తం? లేదు, అంటే నాకు షేక్స్పియర్ గారి లిటరేచర్, ఆయన ఒతిల్లా కానీ ఇవన్నీ చదువుతున్నప్పుడు నాకు కొన్ని పాత్రలు రియల్ లైఫ్ లో కూడా కనిపించింది అనమాట. అంటే ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఈర్ష, ద్వేషం, పగ, ప్రతీకారం కామన్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా అది జెండర్ ఏదైనా ఓకే. కానీ నాకు బయట కొంతమంది వ్యక్తుల్ని, అంటే విలేజ్ లో చూసే కొంతమంది వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళు ఆలోచించే విధానం కొంతమందిలో చాలా క్రూరత్వం ఉంటుంది అన్నమాట. అది లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఎమోషన్స్ ఒకేలాగా ఉంటాయి. సో అది దాటి ఒక స్థాయి వరకు ఉంటుంది. అది దాటిన తర్వాత అది వేరే లెవెల్లో ఉంటాయి అనమాట అవన్నీ కూడా. సో నాకు కొంతమంది బయట ఇన్స్పిరేషన్ ఉన్నారు, చూసిన వ్యక్తులు ఉన్నారు, చదివిన బుక్స్ లో ఉన్నటువంటి పాత్రలు అయితే అవి ఉన్నాయి. సో మన చుట్టూ ఉన్న కొంతమంది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఆ పాత్రలను తీసుకొని ఒక ప్రభుత్వ స్థాయి రకం తయారు చేశాను అనమాట. విక్రమ్జిత్ ఎవరు? అంటే ఈ కథ విన్న తర్వాత మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? ఈ క్యారెక్టర్ కి ఎలా ప్రిపేర్ అయ్యారు? హాయ్ అండి. ఫస్ట్లీ నాకు 49 minutes నరేట్ చేశారు డైరెక్టర్ గారు. ఐ వాజ్ ఇన్ జర్మనీ. కథ విన్నెంబన్నే నాకు అంటే మనిషి లోపల 2 షేడ్స్ ఉంటాయండి. ఒకటి కనిపించేది, ఒకటి కనపడింది. అంటే మనిషికి ఒక ఆశ ఉంటుంది. ఆశ అనేది ఒక చిన్న 1 minute లో ఫినిష్ చేస్తా. ఆ టైంలో రామాయణంలో సీతమ్మ తల్లి ఆ లేడి పిల్ల మీద ఆశ పడకపోతే రామాయణం జరిగేది కాదు. అంటే అనగనగా లంకలో రావణాసురుడు దగ్గర సీతమ్మ తల్లిని తీసుకుపోవడానికి వచ్చిన రాముడు, రావణునికి వారధిగా వచ్చిన హనుమంతునికి వారధిగా వచ్చిన సుగ్రీవుడు. సో ఒక ఆడ ఆమె కోసము అన్ని రాజ్యాలే వచ్చినాయి. అంటే ఆడవాళ్ళు తలుచుకుంటే మొగోడివి నువ్వెంత, రావణ బ్రహ్మ లాంటి కుప్ప కూలిపోయిండు ఆడవాళ్ళు తలుచుకుంటే. అంటే స్త్రీ శక్తి అనేది అంత పవర్ఫుల్ గా నాకు నరేట్ చేశాడండి డైరెక్టర్ గారు. సో తను నా క్యారెక్టర్ అఫ్ కోర్స్ మల్లేష్ క్యారెక్టర్ చేశాను. ఐ హ్యావ్ మై హీరోయిన్, నాకు స్టోరీ, నా మౌంటేజ్ అంత బాగుంది. బట్ నాకు ఆ కథలో ఇండెప్త్ అండ్ అట్ ద సేమ్ టైం నేను డైరెక్టర్ గారితో సెట్ లో యాజ్ ఎ హీరోగా కూడా కాకుండా నేను అండ్ సదన్ అండ్ వినయ్ మేమందరం కూడా డైరెక్టర్ గారికి వి గేవ్ హిమ్ వెరీ గ్రేట్ సపోర్ట్. అంటే లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ చాలా మంది ఉన్నారు కానీ బట్ మేము నేర్చుకోవాలని ఒక కుట్రారు. అంటే తను పెట్టే ఒక్కొక్క ఫ్రేమ్ అండి, అంటే దీన్ని ఏమంటారు, అందరం తప్పులు చేస్తాం, ఒప్పులు చేస్తాం, కానీ మనల్ని ఎవ్వడు చూడట్లేదు అని అనుకుంటాం. మీరు ట్రైలర్ లో అబ్జర్వ్ చేసేది లేదు, నీరు, నేల, నిప్పు, అక్కడ దేవుడు ఉంటాడు. అంటే ఈ పంచభూతాలు నిన్ను చూస్తున్నాయి కానీ మనం చూడట్లేదు అని అనుకుంటాము. ఒకరి గురించి వెళ్ళి ఇంకోటి దగ్గర చెప్పుకుంటుంటాం, ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఇంకోటి దగ్గర చెప్పుకుంటుంటాం, కానీ అన్ని పంచభూతాలు చూస్తుంటాయి. కర్మ విల్ బ్యాక్ టు ఎవ్రీథింగ్ ఫోర్. అంటే ఈ లైఫ్ లో ఖచ్చితంగా కర్మ గుడ్ చేసినా వస్తుంది, బ్యాడ్ చేసినా వస్తుంది. బట్ నాకు ఈ కథలో
ఒక అంటే మీరు మా పోస్టర్లు రిలీజ్ అయినప్పుడు ఆడలు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి, మొగోడు నువ్వెంత అనే ఒక చిన్న పాయింట్ నాకు నచ్చి నేను ఎమ్మని ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. నేను వీళ్ళతోనే ట్రావెల్ అయ్యాను. మా ప్రొడ్యూసర్స్ గానీ మా డైరెక్టర్స్ గానీ ఎక్కడ చాలా ఫ్రీ హ్యాండ్, అంటే అసలు ఎంత గ్రేట్ అంటే చాలా చాలా థ్యాంక్ యూ మల్లిక్ గారు అండ్ సార్ నరేష్ గారు, చాలా చాలా థ్యాంక్ యూ. మాకు ఇంతమంది సపోర్ట్ ఇచ్చి ఇంతమంది కొత్త యాక్టర్లు అందరినీ మీరు బయటికి తీసుకొచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అండ్ యా సార్ డైరెక్టర్ సార్.